ఒకవైపు వల్లభనేని వంశీ అరెస్టు, అతనికి బెయిల్ రాకుండా పీటీ వారెంట్లతో మళ్ళీ అతనికి పొడిగిస్తూ ఉన్నారు ఇన్వెస్టిగేషన్ సంబంధించింది. తర్వాత పోసాని కృష్ణమురళి, అతను కూడా జైలుకి వెళ్ళాక అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. కొడాలి నానికి జైలుకి వెళ్తానని చెప్పి తెలిసాక గుండెపోటు వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా అతనిది హార్ట్ అటాక్, ఇతనిది గుండెపోటు. అంటే ఈ గుండెపోటు పాపం భయంతో వచ్చింది. ఆ హార్ట్ అటాక్ ఏమో బయటికి తీసుకెళ్తారేమోనని వచ్చింది. ఎట్లయినా బెయిల్ ఇస్తారు, లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోయేటట్లున్నానని పోసాని కృష్ణమురళి. ఇక్కడ చూస్తే కొడాలి నాని, ఇతను ఎన్ని విధాలుగా జనాలకు తెలుసంటే బూతులు నానిగా, సన్నబియ్యం ఎవడిస్తానన్నాడని, రెడ్ బుక్ మర్చిపోతే పేర్లు రాసుకున్నాడు అందుకని రెడ్ బుక్ పెట్టుకున్నాడని, లేకపోతే మడిచి ఇంకెక్కడో పెట్టుకొని, ఒకటి కాదు పిచ్చి మాటలు చాలా మాట్లాడాడు కొడాలి నాని. మరి తన గురించి గుడివాడ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఆయనకేం హార్ట్ అటాక్ లేదులే, అట్లాంటి చాలా స్ట్రాంగ్ పర్సన్, ఎన్నేళ్లు 30 కేసులు పెడతారా లేకపోతే ఇంకెన్ని 300 కేసులు పెడతారా, పెడితే పెట్టుకోండి మేమేం భయపడుతున్నామా అని అన్నాడు. మరి అట్లాంటిది ఈ రోజున అందరూ డ్రామా ఆడుతున్నాడు. అతను అరెస్ట్ అనగానే గుండెపోటు వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది అని అంటున్నారు. పాపం అలాంటిది ఏం లేదు. అతను అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా కూడా నన్ను అరెస్ట్ చేయండి, ఇంకెన్ని కేసులైనా పెట్టుకోండి అని అంటున్నాడు తప్పించి కొడాలి నాని ఎప్పుడు భయపడే ప్రసక్తి లేదు. కొడాలి నాని అట్లాంటి ధైర్యవంతుడు. మొన్నే కదా మీడియా ముఖంగా వచ్చి చెప్పాడు, అరెస్ట్ చేస్తే చేయండి భయపడతారు అనుకుంటున్నారని. మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజున అరెస్ట్ అవ్వబోతున్నాడని చెప్పి తెలిసి గుండెపోటు వచ్చిందనంటే కొంచెం అతన్ని అవహేళన చేసినట్లు అనిపిస్తుంది.